తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. అన్ని పార్టీలు చివరి గంటల్లో ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఏపీ సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలో జరిగే ఆఖరి విడత ప్రచారంలో పాల్గొంటున్నారు. గురజాల, సత్తెనపల్లి, తాడికొండలో టీడీపీ అభ్యర్థుల తరపున బాబు ప్రచారం చేస్తారు. పోలింగ్కు ఒకే ఒక్కరోజు గడువు ఉండడంతో బూత్ మేనేజ్మెంట్పై చాలా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పార్టీ కేడర్కు సూచించారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ప్రచారం నేటి సాయంత్రంతో ముగుస్తుంది. గురువారం జరిగే పోలింగ్ కోసం ఇప్పటికే ఈసీ భారీ ఏర్పాట్లు చేసింది. గడువు తర్వాత ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం అన్ని పార్టీల అభ్యర్థులను ఇప్పటికే హెచ్చరించింది. వైసీపీ అధినేత జగన్ కూడా ప్రచారం చివరి రోజు వివిధ ప్రాంతాల్లో జరిగే సభల్లో పాల్గొంటున్నారు. నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఇవాళ ప్రచారం చేస్తున్నారు. కర్నూలు, తిరుపతిలో కూడా వైసీపీ అభ్యర్థుల తరపున జగన్ ప్రచారం చేస్తారు. తెలంగాణలో కూడా ఎన్నికల ప్రచారం వేడెక్కింది. 17 లోక్సభ స్థానాలకు జరిగే పోలింగ్కు ప్రచారం నేటి సాయంత్రంతో పరిసమాప్తం కానుంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి తరపున కేటీఆర్ ప్రచారం చేస్తారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ మంగళగిరిలో జరిగే ప్రచారంలో పాల్గొంటారు. తన గెలుపు కోసం ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ శంషాబాద్లో జరిగే ఎన్నికల సభలో పాల్గొంటారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి తరపున ప్రచారం చేస్తారు.